రైట్. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ప్రొఫెసర్ గారు బీఆర్ఎస్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్, కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ఒక చోట మాత్రమే స్ట్రైట్గా పోటీలో ఉంది. ఎందుకని ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ నుంచి విరమించుకోవడానికి కారణాన్ని బీజేపీ వాళ్ళు ఎక్కడ గెలుస్తారు, వాళ్ళకి మంచి పేరు ఎక్కడుంది అని వాళ్ళు 3 చోట్ల పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఏంటి వాస్తవం ఇందులో? వాస్తవానికి టీచర్స్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పార్టీలు ప్రత్యక్షంగా నాకు తెలిసి పోటీ చేయలేదు. ఒక్కసారి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. అది టీచర్ల ఎన్నికగా జరుగుతుంది. రాజకీయ జోక్యం, మితిమీరిన రాజకీయ జోక్యం అనేది ఉండదు. కానీ బీజేపీ వాళ్ళు అక్కడ మనం గెలవాలి, మనం పట్టు సాధించడానికి, రాజకీయంగా ఎదగటానికి ఉపయోగపడతాయి అనే ఆలోచనతో ఆ ఎన్నికల్లో దిగుతున్నారు. అక్కడనేమో వాళ్లకు టీచర్స్లో వాళ్లకు ఒక సంఘం అనేది కానీ ఒక కార్యాచరణ కానీ పెద్దగా లేదు. లేకపోయేసరికి ఏం చేస్తున్నారంటే డబ్బుల బలంతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఏమైంది, బీఆర్ఎస్ వాళ్ళు దాంట్లో పోటీ పెట్టడం, బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పోటీ పెట్టడం, ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని వాళ్ళు కూడా పోటీలోకి తీసుకొస్తున్నారు. రెండవది ఏం జరిగిందంటే ఎట్లయినా ఈ ఎన్నికల్లో గెలవాలి అనే తాపత్రయం వచ్చింది. ఇక పార్టీలు వచ్చినాక డబ్బుల ఖర్చు పెరిగింది. డబ్బులు అంటే ప్రొఫెసర్ గారు ఒకటి అంటే తెలంగాణ జనసమితి ఒక్కటే బహుశా లేదా కమ్యూనిస్టులు కొంత డబ్బులు లేకుండా రాజకీయాలు చేస్తున్నారేమో, కానీ కాంగ్రెస్ బీజేపీ, ఆ మాటకు వస్తే బీఆర్ఎస్, ఆ మాటకు వస్తే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా డబ్బు లేకుండా ఓట్లు కొనకుండా రాజకీయం చేయట్లేదు. ఇది ఓపెన్గా మనం నిష్ఠూరమైన సత్యం, ఇది తప్పదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీకి మీరు దగ్గరగా ఉండడానికి, మద్దతు ఇవ్వడానికి అది అడ్డు రాలేదా మీకు ఎప్పుడును? అడ్డంటే సాధారణంగా ఇప్పుడు ఉన్న స్థూలంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మొదటిది చాలా కీలకమైందంటే ఏ రకమైన ధోరణిలో దానికి మనం మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలోనైతే మమ్మల్ని కనీసం నోరు తెరిచి మాట్లాడనివ్వలేదు. పూర్తిగా విపరీతం ఇంటికి వచ్చి అది పరిస్థితి. మరి మాకు కొంచెం ఊపిరి పీల్చుకునే వాతావరణమైనా కావాలి కదా. లౌకికవాదము, ఈ సూత్రాలకు కూడా కొంత ప్రాణం పోయటం కూడా చాలా కీలకమై. ప్రజాస్వామ్యం కరెక్ట్గా ఉందా లేకపోతే పోలీస్ స్వామ్యం కొంత నడుస్తుందా? ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఆపడం నాకు నచ్చలేదు, ఒకటి ఇన్సిడెంట్ నచ్చలేదు. రెండోది లగచర్ల ఇష్యూలో సరే కొంత లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నప్పుడు పోలీసులు కంట్రోల్ చెయ్యాలి. ఈ 2 ఇష్యూస్ మీద కొంత చెడ్డపేరు అయితే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఒప్పుకుంటా. స్థూలంగా బాగానే ఉందండి, ప్రశాంతంగా ఓవరాల్గా ఉన్నాయి. ఎబరేషన్స్ ఉంటాయి కానీ ఓవరాల్గానైతే ప్రశాంతంగా ఉంది. వెంటబడతలేరు, ఫోన్ ట్యాపింగ్ లేదు, నిఘా లేదు. కాబట్టి ఇవన్నీ చాలా రకాలుగా ఒక ప్రశాంత వాతావరణం. చాలా ఏళ్ల తర్వాత మేము వ్యక్తిగత జీవితంలో నన్ను అడిగితే నేను ఆ ప్రశాంత వాతావరణం బ్రీతింగ్ స్పేస్ దొరికింది కాదు. కానీ పొలిటికల్గా ఈ అపవాదులు అంటే వాళ్ళ గురించి మీ పార్టీకి సంబంధం లేదండి. బీజేపీ బీఆర్ఎస్ ఈక్వేషన్ అనేది రేవంత్ రెడ్డి బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు ఎన్నికల ముందు నుంచి, ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడా. అంటే ఆ చీకటి ఒప్పందాలని చూసావా, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రోజే సరిగ్గా మోడీ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కెమిస్ట్రీ భలే ఉంది, వాళ్ళిద్దరు ఒకటైపోయారనేమో బీఆర్ఎస్ అంటుంది. ఎవరెవరు ఈ ఈక్వేషన్స్ అసలు తేల్తాయా ప్రొఫెసర్ గారు? ఎక్కడో ఎంతో కొంత అవకాశం బీఆర్ఎస్ బీజేపీ ఏదో దగ్గర అయ్యే ప్రయత్నం చేసింది, కొంత అండర్స్టాండింగ్ అనేది అప్పుడు మనం విన్నాం, అది వర్కౌట్ కాలేదు. కానీ కాంగ్రెస్ బీజేపీ అసలు ఒకటే అవకాశం ఎలా? దుస్సాధ్యం అండి, అయ్యే పని కాదు అది. ఉత్తర దక్షిణ బీఆర్ఎస్ ఎందుకు దాన్ని ఉపయోగం ఉంటుందో దానివల్ల? బీఆర్ఎస్ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమంటే ఏం లేదు. కేవలం ఏంటంటే తాను ఆ విమర్శను ఎన్నుకుంటున్నది కాబట్టి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కోసం చెప్తున్నారు. కానీ అది నిలిచేది కాదు, అది వాస్తవం కూడా కాదు. రెండవది చాలా కీలకమైందంటే బీజేపీ వాళ్లకు రాష్ట్రంలో ఎదగాలనుకుంటే వాళ్ళటు బీఆర్ఎస్ని కానీ ఇటు కాంగ్రెస్ని కానీ సహించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా రెండింటినీ ఎక్కడో ఒక దగ్గర మింగాల్సిందే. ఆ రకంగా వాళ్ళ తాకిడి బీజేపీ బీఆర్ఎస్. దేశవ్యాప్తంగా వాళ్ళ ఈక్వేషన్ చూస్తే కాంగ్రెస్ ఉన్న చోట వాళ్ళ గెలుపు సునాయాసం అవుతోంది రదర్ దాన్ రీజనల్ పార్టీ. అప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ను మీద ఉండే ఘర్షణ కూడా బీఆర్ఎస్తో ఉంటుంది. కానీ జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్కి తక్షణం బీజేపీతో కొంత దగ్గరగా ఉండగలిగితే రాష్ట్రంలో ఏమైనా కేసులు అవి పెడితే తాము కాపాడుకోగలుగుతామనే ఆలోచన ఉంటుంది. తర్వాత అధికారంలో ఉన్నన్ని రోజులు
2 సార్లు టర్ములు కూడా వాళ్ళు బీజేపీ అన్ని విధానాలకు పార్లమెంట్లో మద్దతు తెలియజేశారు. ఇవాళ ఒక అవసరం కూడా ఉంది. ఈ అవసరాల రీత్యా వాళ్ళటి దగ్గరికి తొంగి చూస్తున్నారేమో, పోయి అనవసరంగా కేటీ రామారావు గారు వెళ్ళి మంత్రులందరినీ కలిసి రావటం, ఈ అనుమానాలకు ఒక ఆస్కారం అయితే కలిగిస్తూ ఉన్నది. రైట్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయిపోతుంది, ఇంకా కేబినెట్ విస్తరణ జరగలేదు. దానికోసం ఢిల్లీ వెళుతున్నారు, వస్తున్నారు. దాని గురించి మీకు ఏమన్నా క్లారిటీ ఉందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీలాంటి వెల్ లెర్న్డ్ పర్సన్, వెల్ నాలెడ్జబుల్ పర్సన్ తెలంగాణ క్యాబినెట్లో ఉండాలని నాలాంటి జర్నలిస్టుల కోరిక. అది విద్యాశాఖ మంత్రి ఇంకోట. సో అట్లా ఏమన్నా మీ తాలూకా అనుభవాన్ని వాడుకునే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉందా? మీకున్న సమాచారం చెప్పండి. అది నాకు తెలియదు, నేను అడగలేదు కూడా. ఎప్పుడు పోయి నాకేమన్నా ఇస్తున్నారా అని నేను ఎట్లా అడుగుతాను? నేను మీరు అడగరు, బట్ ఎమ్మెల్సీ విషయం కూడా రేవంత్ రెడ్డి గారే ప్రకటన ఆఫర్ చేసిన దాకా నాకు కూడా ఐడియా లేకుండే.